పరమశివుడు ఒకడే. చంపెడి వారి వధింపను సొంపారగ నీకె చల్లు సోమార్ధధర, నీకొక్కడికే చెల్లింది. శుక్లపక్షమున ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కిరీటంలో ధరించేటటువంటి లక్షణమున్నవో పరమశివ, నువ్వు ఒక్కడివి మాత్రమే కాపాడగలవు. సకల ప్రపంచ గురుబర నిర్వాహకుడగు నిన్ను చేరి పొగడ జలజ భవాదులకు సాధ్యమే. ఈ సమస్త ప్రపంచాన్ని నిర్వహించేటటువంటి సమర్థుడమైనటువంటి నిన్ను గురించి స్తోత్రం చేయడానికి చతుర్ముఖ బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువుకే సాధ్యం కాదు. శంకర, ఇంక మేము ఎక్కడ స్తోత్రం చేస్తాం? బాహుశక్తిన్ సురాసురుల్ జని అప్పాలవిల్లి మధింప ఏరి కలంఘమై హాలాహలంబు జనించే చిచ్చులాగముంగొని ప్రాణి సందోహమున్ బ్రతికించవే దయదొంగిలింపగనీశ్వర. మా అందరికీ అమృతం తాగడానికి అవకాశం ఇచ్చి పుట్టినప్పటి నుంచి శరీరం వదిలే వరకు 30 ఏళ్ల వయస్సు లోపలే ఉండేటట్టుగా యవ్వనాన్నిచ్చిన దేవతలమైనటువంటి మేమందరం ఇంకా కోరికలు పుట్టి అమృతం తాగి శరీరం పడిపోకూడదని క్షీరసాగర మథనం చేశాం. క్షీరసాగర మథనం చేస్తే అమృతం రాలేదు, హాలాహలం వచ్చింది. శంకరాది లోకాల్ని కాల్చేస్తోంది. కాబట్టి దయచేసి దాన్ని మీరు పుచ్చేసుకోండి అని అడిగారు. అడిగితే ఆయన గబగబా లోపలికి వెళ్ళాడు. పార్వతీదేవి కూర్చునుంది. వెళ్ళి అది శంకరుని యొక్క దయ అంటే, దాని జోలికి వెళ్ళక్కర్లేదు, అదే చంపేస్తోంది అందరినీ దగ్గరికి వస్తే. అలాంటి హాలాహలం నేను పుచ్చుకుంటానని పార్వతీదేవికి నచ్చ చెప్పడానికి వెళ్ళి, ఓ పార్వతి, కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువై ఉంటుట ఆర్తుల ఆపద గెంటించుట దాని ఫలము దానం కీర్తి మృగాక్షి. తల్లిదండ్రులం, లోకాలకి పార్వతీ పరమేశ్వరులం మన ఇద్దరం ఉన్నాం. బిడ్డలు చూడు, హాలాహలం పుట్టిందని లోకాల్ని కాల్చేస్తోందని ఎంత బెంగ పెట్టుకొని, ఎంత బాధపడి, ఎంత భయంతో ఎలా అరుస్తున్నారో వాళ్ళని రక్షించద్దు. మరి తండ్రినై ఇంత శక్తి ఉన్నందుకు కాపాడకపోతే ఎలా? అందుకని నేను హాలాహలం పుచ్చుకుంటాను పార్వతి. అయినా నీకొకటి చెప్పనా? పరహితము చేయునవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు నెదురులేదు పర్వేందుముఖి. పరులకు ఉపకారం చెయ్యాలని ఎవరు కోరుకుంటాడో అలాంటి వాడి పట్ల పంచభూతములు కూడా ఉపకారం చేస్తాయి. పరులకు ఉపకారం చేయడం కన్నా లోకంలో ఇంకో గొప్ప ధర్మం ఎక్కడుంది పార్వతి? అందుకని 10 మందికి నేను ఉపకారం చెయ్యొద్దు, అందుకని హాలాహలం ఉచ్చేసుకుంటాను. ఇంకొక మాట చెప్పనా? హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్లయానందించున్ హరియును జగములు మెచ్చక గరళము వారించు టొప్పు కమలదలాక్షి. మీ అన్నగారు ఉన్నాడే శ్రీ మహావిష్ణువు, నారాయణి అన్న నారాయణ. మీ అన్నగారు శ్రీ మహావిష్ణువు స్థితికర్త, లోకములను కాపాడాలి. ఈ హాలాహలం అన్నిటినీ కాల్చేస్తుంటే ఆయన కూడా పరిగెత్తుకొచ్చాడు. బావగారు బాగుంటుందా? నేను ఈ లోకాల్ని కాపాడితే స్థితికర్త అయిన విష్ణువు సంతోషిస్తారు. ఎక్కడున్నాయి శివకేశవ భేదాలు? అర్థం లేక ఎవడో సృష్టించినవి తప్ప. కాబట్టి హరిమది ఆనందించిన హరినక్షి జగంబులెల్లయానందించు